హలో ఆల్, లాస్ట్ వీడియోలో కొల్లాపూర్ ట్రిప్ గురించి చెప్పాను కదా, ఇంకా అయిపోలేదు. సో అక్కడ మేము టెంపుల్లో దర్శనం చేసుకొని లంచ్ చేసుకొని ఛత్రపతి సాహో మహారాజ్ మ్యూజియంకి వచ్చేసామన్నమాట. మీరు కొల్లాపూర్ వెళ్తే ఈ మ్యూజియంని తప్పకుండా విజిట్ చేయండి. ఈ మ్యూజియం వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ ఇన్ కొల్లాపూర్. ఇక్కడ మనము రాయల్ ఫ్యామిలీ యొక్క రాయల్ కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ చూడొచ్చు. హిస్టారిక్ వెపన్స్ అండ్ స్వార్డ్స్ ఇంక్లూడింగ్ రాయల్ గన్స్ అండ్ యాంటిక్ ఆర్మ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ సిల్వర్ ఎలిఫెంట్ అనేది చాలా ఫేమస్. ఫర్దర్ గా వచ్చేసి రాయల్ యాక్సెసరీస్, ఓల్డ్ కాయిన్స్, ఫర్నిచర్ కూడా చాలా బాగుంది. అండ్ పెయింటింగ్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఫైనల్లీ కింగ్ రూల్ చేసే మ్యాగ్నిఫికెంట్ దర్బార్ హాల్ కూడా ఫుల్ మెస్మరైజింగ్ గా ఉంది. చిల్డ్రన్స్ కూడా మోస్ట్ ఎగ్జాటిక్ గా అనిపించే బర్డ్స్, వైల్డ్ ఎనిమల్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ చూసేసి బయటకు వచ్చిన తర్వాత ఈ టాంగా వచ్చి మా ముందు ఆగింది. ఇంకా మా పిల్లలు ఒకటే ముచ్చట పడితే అది కూడా ఎక్కించాం. అప్పటికే 5:30 అయిపోయిందనమాట. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. కొల్హాపూర్ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళింది విఠల రుక్మిణి మందిర్, పండర్పూర్. మేము అక్కడికి రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 9 అయిపోయింది. ఇక్కడ 2 దర్శనాలు ఉంటాయంట, పాదుక దర్శనం అండ్ ముఖ దర్శనం. పాదుక దర్శనానికి అయితే టైం ఎక్కువ పడుతుందంట. సో మేము ముఖ దర్శనానికే వెళ్ళిపోయాం. బట్ ఇక్కడే కొంచెం దర్శనం హడావిడి అయిపోయింది. దేవుణ్ణి సరిగ్గా చూసినట్టే లేదు. అందుకని ఈ ఒక ప్లేస్ని డెఫినెట్గా నెక్స్ట్ టైం విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చే వరకు నైట్ 10:30 అయిపోయింది. అందుకే మేము అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే మాకు నైట్ స్టే తుల్జాపూర్లో ఉండింది. డిన్నర్ అక్కడే కంప్లీట్ చేసేసుకొని అర్బేనియాలో మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మరి నెక్స్ట్ మా ప్రయాణం అర్థమైపోయింది కదా, తుల్జాపూర్ అన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.